హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను కిచిడి తీసుకొచ్చేసాను. సో కిచిడి కోసం నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఒక 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అలాగే 1 గ్లాస్ ఆఫ్ కందిపప్పు, అలాగే కందిపప్పు కన్నా సగంలో పెసరపప్పు తీసుకున్నాను. కడిగి పెట్టేసుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టేసుకున్నాను. సో అది కొలతనమాట. అలాగే శనగలు వేస్తున్నాను మాట. శనగలు కూడా రాత్రి నానబెట్టేసుకున్నాను, కడిగి పెట్టేసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, అలాగే చింతపండు రసం కూడా వేస్తాను. సో దట్ అది పుల్లగా ఉంటుంది. సో చింతపండు రసం వేస్తాను. అలాగే వంకాయలు, అలాగే ఆలుగడ్డలు, టమాటోలు ఎక్కువ వేసుకోవాలి. కిచిడి కాబట్టి పుల్లగా ఉండాలి కాబట్టి ఎంత చింతపండు వేసినా టమాటోలు ఎక్కువ వేసుకోవాలి. సో టమాటోలు ఒక పెద్ద 3 వేసేసుకున్నాను. అలాగే క్యారెట్స్ వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, పుదీనా కంపల్సరీ వేయాలి, అలాగే కొత్తిమీర. ఇవన్నీ ఆల్ ఇంగ్రీడియంట్స్ మీకు చూపించేశాను. సో నేను కుక్కర్ పెట్టేసుకున్నానండి. నేను మిరియాలు వేసుకున్నాను. కిచిడి అంటేనే మిరియాలు కదా. సో మిరియాలు వేసుకున్నాను. అలాగే లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి వేసుకున్నాను. జీలకర్ర ఎక్కువ వేసుకున్నాను. 1 2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు నేను పసుపు వేసేస్తానండి. అలాగే అన్ని మీకు చూపించిన వంకాయలు కానీ, ఆలుగడ్డలు కానీ, టమాటోలు కానీ వేసేసాక మీకు అన్ని మళ్ళీ చూపిస్తాను. బంగాళదుంపలు, అలాగే టమాటోలు, క్యారెట్స్ ఏవైతే నేను తరిగి పెట్టుకున్నానో అవన్నీ వేసేస్తున్నానండి. ఇంకా మీ ఇంట్లో ఏమైనా వేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే మీకు వేసుకోవాలని అనిపించినప్పుడు ఆనపకాయ కానీ, గుమ్మడికాయ కానీ, బీన్స్ కానీ, లేదా దొండకాయలు కానీ అవి మీరు వేసుకోవచ్చు. నేను మా ఇంట్లో ఉన్నవన్నీ వేసేసాను. ఇది ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. నేను శనగలు వేస్ట్ చేస్తున్నానని చెప్పాను కదా, ఆల్రెడీ చాలా ప్రోటీన్ కిచిడి ఇది. ఎందుకంటే మనం కందిపప్పు, పెసరపప్పు 2 కలిపేసాం కాబట్టి ఇవాళ ఉల్లిపాయ లేకుండా, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా చాలా మన సాంప్రదాయంగా చేసుకునే కిచిడి చేసేస్తున్నాను. అందులో ఈ కార్తీక మాసంలో ఎలా చేయాలో అలా చేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు వేసేసుకుంటానండి. మళ్ళీ లాస్ట్లో వేస్తాను. శనగలు ఏవైతే మనం శనగలు అనుకున్నామో ఆ శనగలు కూడా వేసేస్తాను. అవన్నీ వేసేసి ఒకసారి ఇలా కలిపేస్తానండి. ఇవన్నీ మగ్గిపోయాక అప్పుడు మనం వేసుకుందాం. అప్పటి లోపల మనం ఏం వేసుకోవచ్చు అంటే సాంబార్ పొడి వేసుకోవచ్చు. అలాగే నేను చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మిరియాలు, అవన్నీ లవంగం, దాల్చిన చెక్క ఆ పొడి వేసేస్తున్నాను. ఎలాగో గరం మసాలా అవి వేస్తాను, బట్ ఇది వేస్తే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో అది కూడా వేసేసాను. ఇప్పుడు నేను ఇలాగా మొత్తం కలిపేసుకుంటాను. ఒక 2 నిమిషాలు మగ్గాలంటే. సో ముక్కలన్నీ బాగా వేగిపోతున్నాయండి. ఇప్పుడు మనం ఆవాల మెంతుల పొడి రోస్టెడ్ది అది వేసేద్దాం. అలాగే తగినంత కారం వేసేద్దాం. అలాగే ఉప్పు వేసేద్దాం. రైస్ తీసుకున్నాం కాబట్టి ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఆ పెద్ద స్పూన్తో వేసాను. అలాగే ఇప్పుడు కూడా కొంచెం వేసేస్తున్నాను. ఇది సరిపోతుందండి. ఇది పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. బియ్యం వేసేసి మీకు చూపిస్తాను. సో బియ్యం కూడా వేసేసుకున్నానండి. చక్కగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలిపేసుకున్నాను. ఇప్పుడు నేను కొంచెం బెల్లం వేస్తాను. మనం చింతపండు రసం వేసినాం కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది. ఎక్కువ టమాటోలు వేసుకున్నాం కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది. అలాగే గరం మసాలా, చిన్న మసాలా 2 కలిపి వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ చింతపండు నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఇందులోకి వేసేసుకుందాం. మనం తీసుకున్న దాన్ని బట్టి మనం నీళ్ళు పోసుకోవాలండి. ఇందాక వేసానండి తగినంత నూనె, నెయ్యి వేసాను స్టార్టింగ్లో పోపు వేసేటప్పుడు. అదే లవంగం, దాల్చిన చెక్క వేసేటప్పుడు 2 బిర్యానీ ఆకులు కూడా పడ్డాయి. సో ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఏంటండి ఈ మాత్రం పుదీనా ఉంటుంది. పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. సో దట్ మనం వేసిన మసాలాలన్నీ కలిసిపోవాలి. సో ఇదంతా అయిపోయాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం వెజిటబుల్స్ అన్ని పైకి వచ్చేసాయి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. నేను ఒక రైతా చేశాను. ఆ రైతా కూడా అద్దరిపోతుందండి. దాంట్లో ఇది నంచుకొని తింటే ఎలా ఉంటుందో ఆలోచించండి. బాయ్ అండి.